నమస్తే, వెల్కమ్ టు భారతీయ మీడియా. బుధవారం ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు కారణం ఇదేనా? ఏపీలో రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. నెలాఖరులో ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అటు టీడీపీ, జనసేన మధ్య పొత్తుల అంశంలో సీట్ల సర్దుబాటు ఇంకా ఖరారు కాలేదు. దీనికి కారణం బీజేపీ వచ్చి కలిసే అవకాశం ఉండడమే. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. గురువారం ఆయన బీజేపీ ముఖ్యులతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ భేటీలో బీజేపీతో పొత్తు అంశంపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుంది అని టీడీపీ, అటు జనసేన అధినేతలు భావిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఏపీలో పోటీ చేశాయి. ఇప్పుడు ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మిగిలి ఉండడంతో పొత్తుల అంశాన్ని తేల్చాలని డిసైడ్ అయ్యారు 3 పార్టీల అగ్రనేతలు. టీడీపీతో జత కట్టేందుకు ఇంతకాలం ఊగిసలాడుతూ వస్తున్న బీజేపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందంట. ఇక టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తులు ప్రకటించుకున్నాయి. ఇక సీట్ల సర్దుబాటు చర్చలు నిర్వహిస్తున్నాయి. అయితే బీజేపీ కూడా ఈ కూటమిలో చేరుతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఏ వైపు నుంచి అడుగు ముందుకు పడడం లేదు. ఇటీవల నేతలందరితో సమావేశమైన బీజేపీ హైకమాండ్ పొత్తులపై నేతల అభిప్రాయాలు లిఖితపూర్వకంగా తీసుకోనున్నారు. ఇక తమ అభిప్రాయాలను హైకమాండ్ కు పంపారు. సీనియర్ నేతలంతా రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను హైకమాండ్ కు పంపారు. 90% మంది నేతలు పొత్తులకు అనుకూలంగా ఉన్నారు. ఇక వీటిని పరిశీలించిన హైకమాండ్ టీడీపీ, జనసేన నేతలతో టచ్లకు వచ్చినట్లు తెలుస్తుందంట. ఇక టీడీపీతో పొత్తుపై బీజేపీ నేతలెవరూ మాట్లాడడం లేదు. కానీ పురంధేశ్వరి మాత్రం తాము జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతున్నారు. అటు టీడీపీతో పొత్తులపై హైకమాండ్ చెబుతుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకోవడమే మంచిదని బీజేపీ ముఖ్య నేతలు అంటున్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తుల విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక పురంధేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఈ పొత్తుల అంశం దాదాపు ఫైనల్ అవుతుంది. అటు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక 2014 మాదిరిగానే 2024లోనూ 3 పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ పొత్తుల అంశంపై ఏ టర్న్ తీసుకుంటుందో మరో 2 రోజుల్లో తేలిపోతుందని మాత్రం కన్ఫామ్ గా చెప్పుకోవచ్చు.